చంటిని అయితే అక్కడ ఉన్న నివేదిత పాటలు పాడమంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే లేదు నేను పాడలేను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న నివేదిత అయితే చూడండి చంచలమ్మ గారు, నేను అతిథిలా వచ్చినప్పుడు నేను ఏమడిగినా చెయ్యాలి కదా, అతను పాట పాడమంటే నా కోసం పాడటం లేదు, నేను ఇక్కడ ఉండను చంచలమ్మ గారు వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే నువ్వు ఆగు నేను అడుగుతానని చెప్పి సింధూర చంటి దగ్గరికి వెళ్ళి చంటి ప్లీజ్ చంటి తను అడుగుతుంది కదా ఒక్కసారి పాడే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే పాడటానికి ఒప్పుకుంటాడు. ఇక చంటి అయితే చల్లని లోగిలిలో అంటూ ఆ పాటను పాడుతూ ఉంటాడు. అలా చంటి పాట పాడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక చంటి పాట పాడుతూ ఉంటే ఆ అమ్మాయి అయితే చంచలమ్మని తీసుకుని వచ్చి డ్యాన్స్ చేయిస్తూ ఉంటుంది. అది చూసి సింధూర తట్టుకోలేక సింధూర కూడా చంచలమ్మతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా అందరూ కూడా సరదాగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ సింధూర వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉండగా చంటి అయితే పాట పాడుతూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న కేశవ చంటి అయితే చాలా సంతోషిస్తారు. ఇక చంచలమ్మ సింధూర వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇక నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయి అక్కడే అలా కూర్చొని క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సింధూర అలాగే నివేదిత వాళ్ళిద్దరూ కూడా చంటితో పాటు సమానంగా వాళ్ళు కూడా పాటలు పాడుతూ ఉంటారు. అలా పాడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ చాలా సంతోషిస్తుంది. ఎన్నాళ్ళకి మళ్ళీ అందరం కలిసి ఇలా సరదాగా టైం స్పెండ్ చేసామంటే అని చంచలమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంటి అయితే పాట పాడుతూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది. నా కొడుకు అందరినీ సంతోషపెట్టాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సింధూర కూడా చాలా సంతోషిస్తుంది. ఇక చంటి పాట కారణంగా వాళ్ళందరూ సంతోషంగా ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. If you like this video, please like, share and subscribe friends. Thanks for watching.